ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి గత కొద్ది కాలంగా తెలంగాణ బీజేపీని మింగుడు పడినట్టుగానే ఉంటుంది ఆయన వ్యవహారం. పార్టీ నేతల మీద తిట్ల దండకాలు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద విమర్శలు లాంటివి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఆయన డైరెక్ట్ గా విమర్శిస్తున్నా, సోషల్ మీడియా మెసేజ్లు పెడుతున్నా కమలం నేతలు ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఎవరో గప్చుప్గా మాట్లాడడం తప్ప మీడియా ముందుకు వచ్చి కానీ ఎవరు కూడా దీన్ని బహిర్గతం చేయలేదు. ఎవరైనా అడిగితే కూడా అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ దాటేస్తున్నారు. అదే సమయంలో అటు రాజాసింగ్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. అంతకు మించి ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి వాడుతున్న భాష తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. సమయం సందర్భం లేకుండా గోషామహల్ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఇటు పార్టీ క్యాడర్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో రాజాసింగ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొచ్చిన ప్రచారం కూడా జరుగుతుంది. కానీ బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి మాత్రం ఎప్పటికప్పుడు అలాంటివే ఉండవన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. నాకు నోటీసులు ఇవ్వడం కాదు, దమ్ము ఉంటే సస్పెండ్ చేసుకున్నట్టు ఓపెన్ సవాల్ ఇస్తున్నారు రెడ్డి గారికి. సో మ్యాటర్ అంత దాకా వస్తే చాలా మంది బండారం బయట పెట్టి మరి నేను బయటికి పోతానంటున్నారు ఆయన. సో అందరినీ ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఆ పరిస్థితి వస్తే ఎవరెవరి గురించి మాట్లాడతారన్న సంగతి పక్కన పెడితే ఆయన మాటలను చూస్తుంటే బీజేపీని వదిలేయడానికి మానసికంగా ఆయన సిద్ధమైనట్టు కూడా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు విశ్లేషకులు. అయితే నిజంగానే అదే జరిగితే ఒకవేళ ఆయన కొంతమంది పేర్లు బయట చెప్పాడే అనుకుందాం, ఇప్పటికిప్పుడు రాజాసింగ్ ముందున్న ఆప్షన్ ఏంటనేది బిగ్ క్వశ్చన్. సో బీఆర్ఎస్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలు ఆయన్ని తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు, తీసుకోరు కూడా. సొంత పార్టీ పెడతారంటే రాజకీయంగా ఆ స్థాయి కానీ అంత ఆర్థిక వనరులు కానీ రాజాసింగ్ దగ్గర లేవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ క్రమంలోనే కొత్త డౌట్ వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు. మహారాష్ట్ర పార్టీని తెలంగాణలో దింపుతారన్న డౌట్స్ కూడా వస్తున్నాయట. రాజాసింగ్ శివసేనకు జై కొట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే భావజాలానికి ఆ పార్టీ సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అందులో ఏ శివసేనకు అన్న విషయంలో మాత్రం ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. షిండే సేనను తీసుకొస్తారా లేక ఠాక్రే హక్కును చేర్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. సో మొత్తం మీద గోషామహల్ ఎమ్మెల్యే అడుగులు మాత్రం ఆసక్తికరంగా మారుతాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. సో ఎవరికి అర్థం కాని రీతిలో రాజాసింగ్ ఆయన డెసిషన్ మేకింగ్ ఉంటుంది కాబట్టి సో ఆయన అసలు ఆయన మనసులో పార్టీ కొత్తగా పెడితే బాగుంటుందా లేదా ఒకవేళ తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.